ముస్లింలు పక్క దేశాలను ఎందుకు జయిస్తారు? మీకు కారణం తెలుసా? ఇక్కడ ఒక ప్రసిద్ధ ఇస్లామిక్ పండితుడు వివరిస్తున్నారు. జాగ్రత్తగా విని మీరే అవగాహన పొందండి. అందుకే ముస్లింలు పక్క దేశాన్ని జయించడానికి వెళ్ళినప్పుడు మేము ఏమి చేస్తాం? వారందరినీ చంపేస్తామా? లేదు. ప్రవక్త చెబుతున్నారు, మీరు మొదట చేయాల్సింది వారిని ఇస్లాంలోకి పిలవటం. వారు అంగీకరిస్తే వారిని అలాగే వదిలేయండి. వారు తిరస్కరిస్తే వారికి చెప్పండి, అల్లాహ్ మీపై ఒక పన్ను విధించాడు. దాన్ని జిగ్యా అంటారు. మీరు కాఫిర్గానే ఉండండి, ఎలాంటి సమస్య లేదు. కానీ మాకు కొంత శాతం పన్ను రూపంలో ఇవ్వాలి. అయితే పాలన మాత్రం షరియా ప్రకారమే ఉంటుంది. అందువల్ల మీరు నైట్ క్లబ్బులు పెట్టలేరు, వీధుల్లో వ్యభిచారం చేయలేరు. షరియా నియమాలు నడుస్తాయి. కానీ మీ వ్యక్తిగత జీవితం మీరే గడపండి. పెళ్లి చేసుకోండి, పిల్లలు కనండి, సంతోషంగా జీవించండి. కానీ బహిరంగంగా మాత్రం ఇస్లాం పాలన ఉంటుంది. వారు దీన్ని కూడా తిరస్కరిస్తే అప్పుడు మేము యుద్ధం చేయాల్సి ఉంటుంది. యుద్ధం చేస్తే మేము మిమ్మల్ని బంధిస్తాం. మీరు మా బానిసలవుతారు. మీ భూమిని మేము తీసుకుంటాం. ఎందుకంటే మీరు ఇచ్చిన 2 మంచి అవకాశాలను తిరస్కరించారు. ఇదే ఇస్లాం శక్తి. కానీ నేటి కాలంలో వీటిని మరిచిపోయారు. ఎప్పుడో వచ్చే 40-50 సంవత్సరాలలో ముస్లింలు మళ్లీ బలంగా మారితే, నిజమైన ఇస్లామిక్ దారిలో నడిస్తే అప్పుడు ఇది తిరిగి వస్తుంది. ఇప్పుడు మనం ఇస్లామిక్ దారిలో లేం. మనం డబ్బు దారిలో ఉన్నాం. మంచి కారు కావాలి, మంచి ఇల్లు కావాలి, పెద్ద జీతం కావాలి. మిగతావారు చనిపోతే నాకు సంబంధం లేదు.